2024 పవిత్ర హజ్ యాత్రలో చనిపోయిన హాజీలందరికీ అల్లా సుబ్హానహు వ తఆలా జన్నతుల్ ఫిర్దౌస్ని ప్రసాదించుగాక, అంటే స్వర్గంలో ఉన్నతమైనటువంటి స్థానాలని ప్రసాదించుగాక. ఆమీన్. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ప్రపంచ ముస్లింలందరికీ చాలా బాధాకరమైనటువంటి విషయం, ఈ 2024 హజ్ యాత్రలో చాలామంది హాజీలు చనిపోయారు. హజ్ యాత్ర ఇది ముస్లింలకు అత్యంత పవిత్రమైనటువంటిది. ఇది ఇస్లాం 5 మూల స్తంభాల్లో ఒకటి. జీవితంలో ఒక్కసారి అయినా హజ్ యాత్ర చేయాలని ఇస్లాం చెబుతుంది కాబట్టి స్తోమత కలిగిన ప్రతి ముస్లిం కూడా ఒక్కసారైనా హజ్ చేయాలనే ప్రయత్నంలోనే ఉంటాడు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో హజ్ యాత్రలో పాల్గొంటారు. ఈ సంవత్సరం 18,33,164 మంది హజ్ చేశారు అని సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది హజ్ యాత్రలో ఎండల తీవ్రతకు తట్టుకోలేక 10 దేశాలకు చెందిన 1,081 మంది చనిపోయారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో భారతీయులు 98 మంది ఉన్నారు. ఈజిప్టు దేశస్తులే అత్యధికంగా ఉన్నారు. 658 మంది ఈజిప్టు దేశానికి చెందినటువంటి వారు మృత్యువాత పడ్డారు. ఒక్క గురువారమే ఈజిప్టుకు చెందిన 58 మంది మరణించినట్లు ఆ దేశ దౌత్య అధికారి కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. వారం క్రితం మక్కాలో 51.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇంత వేడిలో దాదాపు 40 కిలోమీటర్లు తవాఫ్ మరియు సయి వంటి వాటి కోసం ఖాళీ నడకన వెళ్లాల్సి ఉంటుంది. వీరి మరణాలకు కారణం తీవ్రమైనటువంటి వేడి, అధిక ఉష్ణోగ్రతలతో పాటు వృద్ధాప్యం, ఇతర అనారోగ్య కారణాల వల్లనే ఎక్కువ మంది మరణించారు అని అధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే ఈ హజ్ యాత్రలో ఈజిప్టు దేశస్తులే అత్యధికంగా ఎందుకు చనిపోయారంటే అనధికారికంగా వారు హజ్ యాత్రకు వచ్చారు అని అక్కడ గవర్నమెంట్ ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అధికారికంగా పేర్లు నమోదైన వారికి ప్రభుత్వం ఏసీ ప్రాంతాన్ని కేటాయిస్తుంది. కానీ మృతుల్లో 630 మంది వరకు అనధికారికంగా వచ్చిన వారు ఉన్నారు. వారు ఎండకు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు అని అధికారులు చెప్పారు. చాలా మంది హజ్ మరియు ఉమ్రాలు వృద్ధాప్యంలో చేయాలనే ఒక అపోహ కలిగి ఉన్నారు. కానీ హజ్ మరియు ఉమ్రా చేయడానికి అధిక శారీరక శ్రమ అవసరం అవుతుంది. హజ్ యొక్క కార్యకలాపాలు చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ అవసరం. అంతేకాకుండా వేల మంది ప్రజల్లో అధిక ఉష్ణోగ్రతల్లో ఇవన్నీ చేయవలసి వస్తుంది. కాబట్టి వృద్ధాప్యంలో ఇవన్నీ చేయడం కష్టతరం అవుతుంది. శారీరకంగా అలసట పెరుగుతుంది. పైగా అల్లాకు యవ్వనంలో చేసే ఆరాధనే చాలా ప్రీతికరమైనటువంటిది సోదరులారా. కాబట్టి నేను ఈ యొక్క హజ్ యాత్రలో ఎవరైతే చనిపోయారో వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కోసం నేను దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి జన్నతుల్ ఫిర్దౌస్ని ప్రసాదించుగాక. మరి ఈ హజ్ యాత్రలో చనిపోయినటువంటి హాజీలను చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం ఏంటంటే, ఇస్లాం ధర్మంలో స్తోమత కలిగినటువంటి ప్రతి ముస్లింపై హజ్ చేయడం ఫరజ్, తప్పనిసరి అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మన వద్ద స్తోమత ఉంటుందో వెంటనే మనం హజ్ చేయాలి. కానీ చాలా విచారకరమైన విషయం ఏంటంటే, ముస్లిం సమాజంలోని చాలా మందిలో ఉన్నటువంటి ఒక మైండ్ సెట్ ఏంటంటే, హజ్ చేయాలంటే మిగతా అన్ని బాధ్యతలు పూర్తి అయిపోవాలి. అంటే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇల్లు కట్టుకోవాలి, వ్యాపారాన్ని బాగా విస్తరింపజేయాలి, ఆ తర్వాత ఇంకా ఏదైనా బాధ్యతలు ఉంటే వాటిని కూడా పూర్తి చేసుకొని ఇక చివరిగా వృద్ధాప్యంలో అల్లా అల్లా అంటూ ఇంటి దగ్గర కూర్చుంటారు కదా, అప్పుడు గుర్తొస్తుంది నేను హజ్కు వెళ్ళాలని. సోదరులారా, ఇది సరైనటువంటి పద్ధతి ఎంత మాత్రం కాదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, వృద్ధాప్యంలో చేసే ఆరాధన కంటే యవ్వనంలో చేసే ఆరాధనే అల్లాకు చాలా ఇష్టం అని చెప్పారు. కాబట్టి మనం ఎప్పుడు చనిపోతాం, ఎలా చనిపోతాం మనకు తెలియదు. కాబట్టి మనం యవ్వనంలోనే మనకు స్తోమత ఉన్నప్పుడే మనం హజ్ చేసినట్లయితే మనం చాలా ప్రశాంతంగా అల్లా యొక్క ఆరాధన చేయవచ్చు. ఎందుకంటే ఈ హజ్లో దాదాపుగా 40 కిలోమీటర్ల వరకు మనం ఖాళీ నడకన వెళ్లాల్సి ఉంటుంది. మరి 40 కిలోమీటర్లు ఖాళీ నడకన వెళ్ళాలంటే నువ్వు యవ్వనంలో కాకుండా వృద్ధాప్యంలో 60-70 సంవత్సరాల్లో హజ్కి వెళ్ళిపోతున్నావు. అప్పటికే నీకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది, మోకాల నొప్పులు ఉన్నాయి, అదేవిధంగా ఇతర రోగాలు కూడా నీలో ఉన్నాయి. ఇవన్నీ రోగాలను భరిస్తూ సహిస్తూ అక్కడ 40 కిలోమీటర్లు ఖాళీ నడకన లక్షల మంది ప్రజల్లో తిరగాలంటే ఇది చాలా కష్టతరమైన విషయం. కాబట్టి సాధ్యమైనంత వరకు యవ్వనంలోనే హజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మరొక విన్నపం కూడా నేను నా ముస్లిం సమాజాన్ని చేయాలనుకుంటున్నాను.
ఉన్నాను. అదేంటంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఇక మేము చాలా డబ్బులు సంపాదిస్తున్నాం, మా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, మా తల్లిదండ్రులు హజ్ చేయలేదు కాబట్టి మేము మా తల్లిదండ్రులకు హజ్ చేయిస్తామని చాలా మంచి సంకల్పమే. కానీ వీరు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక గ్రూప్లో ఆ తల్లిదండ్రులు పంపించేసి తమ చేతుల్ని దులుపుకుంటున్నారు. నిజంగా ఆ గ్రూప్లో మీరు అంటే మీ పిల్లలు తల్లిదండ్రుల గురించి పట్టించుకున్నంతగా గ్రూప్ సభ్యులు పట్టించుకోరు కదా. కాబట్టి మనమే దగ్గరుండి తల్లిదండ్రులకు హజ్ చేయించేటటువంటి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫలానా వ్యక్తులు వెళ్తున్నారు, ఫలానా గ్రూప్ వెళ్తుంది, డబ్బులు ఇస్తే వారే తీసుకెళ్తారనేటటువంటి ఆలోచన ఇది మీ తల్లిదండ్రుల పట్ల మీరు చూపేటటువంటి ఒక నిర్లక్ష్యమే తప్ప ఇది సరైనటువంటి విషయం ఎంత మాత్రం కాదు సోదరులారా. కాబట్టి దయచేసి పిల్లలు తమ తల్లిదండ్రుల్ని దగ్గరుండి హజ్ చేయించండి. ఒకవేళ చేయించాలనుకుంటే అలా కాకుండా గ్రూప్లో తోసేసి మీరు చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం చేయకండి. మరో విషయం ఏంటంటే, మరి ఏంటండి ఇంతమంది హజ్ యాత్రలో చనిపోయారు అంటే నిజంగా ఏ ప్రాణి ఎప్పుడు చనిపోతుందో మనకు తెలియదు కదా. ఒకానొక రోజు మనం చనిపోవాల్సిందే కదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలుస్తున్నాడు. ఖురాన్లో సూరా ఆల్ ఇమ్రాన్ 3:185లో కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, పుట్టిన ప్రతి జీవి కూడా మరణం యొక్క రుచి చవి చూడవలసిందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కాబట్టి తప్పనిసరిగా మనమైతే చనిపోవాల్సిందే, కానీ ఎప్పుడు ఎక్కడ చనిపోతామో మనకు తెలియదు కదా. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. సూరా లుఖ్మాన్ సూరా నంబర్ 31 ఆయత 34లో తాను రేపు ఏ భూభాగంలో చనిపోనున్నాడో కూడా ఏ ప్రాణి ఎరుగదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అంటే పుట్టుక ఏ విధంగా అయితే మన ఆధీనంలో లేదో, మన చావు కూడా మన ఆధీనంలో లేదు. మరి హాజీలు ఎవరైతే హజ్ యాత్రలో చనిపోయారో వారి కుటుంబ సభ్యులకు ఇది బాధాకరమైన విషయం అయినప్పటికీ నిజంగా చెప్పాలంటే ఆ పవిత్రమైనటువంటి హజ్లో చనిపోయినందుకు నిజంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి పాపాలను క్షమిస్తాడు. ఇన్షాల్లా అల్లాహ్ దైవచిత్తం అయితే వారు స్వర్గంలోని జన్నతుల్ ఫిర్దౌస్లో ఉంటారు. ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి పుణ్యకార్యం కోసం వారు బయలుదేరారు, అల్లాహ్ గృహానికి వెళ్ళారు, హజ్ యాత్ర చేస్తూ ఆ హజ్ యాత్రలో చనిపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఇన్షాల్లా దైవచిత్తం అయితే వారు స్వర్గానికే వెళ్తారు. కాబట్టి ఎవరైతే హజ్ యాత్రికులు చనిపోయారో వారందరి కోసం మనమంతా కూడా దువా చేయాలి. అదేవిధంగా ఈ విషయాన్ని ఒక గుణపాఠంగా తీసుకొని మన తల్లిదండ్రుల్ని మనం ఏదో గ్రూప్లో పంపించకుండా స్వతహాగా పిల్లలే హజ్ చేయించేటటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మరో విషయం ఏంటంటే, మీరు వృద్ధాప్యంలో హజ్ చేయాలంటటువంటి ఒక మైండ్ సెట్ని పక్కన పెట్టేసి యవ్వనంలోనే ఎప్పుడైతే మీ దగ్గర స్తోమత ఉంటుందో అప్పుడు హజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరి కూడా ఇస్లాంని సరిగ్గా అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.